ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 1వ అధ్యాయము 24వ వచనం నుండి 31వ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారము ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనమిలిచ్చు ప్రతి చెట్టును, విత్తనమిలిచ్చు వృక్షఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారము ఆయను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. ప్రతి ఉదయం దేవునితోనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో అయినా ప్రతిరోజు నీ మాటలు వింటున్న ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి. ప్రతి కుటుంబము కూడా నైనా ప్రతి ఉదయము ఇలాగున నీ సన్నిధిలో నైనా నీ వాక్యాలను నేర్చుకుంటూ నీ గ్రంథములో రాయబడిన సత్యాలను నైనా వారు కూడా ధ్యానం చేస్తూ నైనా బైబిల్ను చదివి దానిని అర్థం చేసుకునే రీతిలో అయ్యా మీరే మాకు బోధించి నేర్పించమని ఈరోజు మేము ధ్యానం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. ఈ భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మరి నిన్నటి దినాన 5వ దినాన దేవుడు చేసిన సృష్టి అనగా మరి సముద్రపు చేపలను, మరి ఆకాశ పక్షులను దేవుడు చేసినట్లుగా మనం ధ్యానం చేశాం. 6వ దినాన దేవుడు వేటిని చేశాడో ఈరోజున మనం ధ్యానం చేద్దాం. 6వ దినాన ఈరోజు మనం చదువుకున్న లేఖనంలో చెప్పినట్లుగా వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఏమేమిటండి? వాటి జాతి ప్రకారము జీవము గల పశువులను, పురుగులను, జంతువులను భూమి పుట్టించుగాకని పలికాడు. దేవుడు తన వాక్కు ద్వారా పలికినప్పుడు అవన్నీ కూడా భూమి మరి పుట్టించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియదేని పిల్లరా, అంత మాత్రమే కాదు, దేవుడు మన స్వరూపమందు నరులను చేయుదము అని వారు ఎందుకు వారిని చేయవలసి వచ్చింది కూడా అక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికాడు. ప్రియదేని పిల్లరా, సర్వాధికారి అయిన దేవుడు 6వ దినమున తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేద్దాము అని ఆయన ఆలోచన చేసి మరి వారిని
మరి చేసినట్లుగా మనం చూడగలం. ప్రియదేవుని పిల్లరా, నరుని చేసింది 2వ అధ్యాయంలో అని మీకు ఒకవేళ సందేహం రావచ్చు. అయితే సృష్టి 6 దినాలలో మరి 6వ దినాన్న దేవుడు తన పోలిక చొప్పున నరుని చేశాడు. 2వ అధ్యాయంలో రాయబడినది ఏంటంటే ఎలా చేశాడో అక్కడ వర్ణించబడింది. కాబట్టి సృష్టిలో 6వ దినాన్ని దేవుడు మరి నరుని సృజించాడు. తన పోలిక చొప్పున నరుని సృజించాడు. వారిని పురుషునిగాను స్త్రీనిగాను ఆయన మరి సృష్టిని చేశాడు. ప్రియదేవుని పిల్ల ఆయన నిర్మించాడు. ప్రియదేవుని పిల్లరా, ఎందుకు వీరిని చేశాడు అని అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మరి జంతువులను, పశువులను, మరి భూమి మీద ప్రతి జంతువును, మరి సముద్రపు చేపలను, సమస్తాన్ని కూడా ఏలటానికి, ఈ భూమిని స్వాధీనం చేసుకోవడానికి, ఈ భూమి మీద ఫలించి అభివృద్ధి చెందటానికి దేవుడు మరి నరులను చేశాడు. 6వ దినాన్న ఇంత గొప్ప మరి పనిని దేవుడు చేయగలిగాడు. ప్రియదేవుని పిల్లరా, వారందరూ మరి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ చెట్లు, ఈ జంతువులు, ఈ సముద్రపు జలరాశులు, జీవరాశులు ఇవన్నీ కూడా మరి వేటికి ఆహారముగా దేవుడు నిర్ణయించాడు? తన పోలిక చెప్పున చేసిన నరునికి ఆహారంగా ఆయన మరి ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లల 6వ దినాన దేవుడు మరి పశువులను, పురుగులను, జంతువులను ఆయన చేయటమే కాదు, జీవము కలిగినటువంటి మరి ప్రతి జీవిని, జంతువును, పశువును ఆయన చేయటమే కాదు, తన పోలిక చొప్పున, తన స్వరూపమందు మరి తన పోలికను చొప్పున నరుని చేశాడు. నరుని అనగా మరి పురుషుని గాను స్త్రీని గాను వారిని చేశాడు. ప్రియదేవుని పిల్లరా, దేవుడు అన్నారు కదా, అలాగున చేసిన మనిషిని దేవుడు ఆశీర్వదించాడు. 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనడి అని భూమిని, దాని మీద ఉన్న సమస్తాన్ని నరునికి ఆయన ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. కాబట్టి ప్రియదేవుని ఆ ఆశీర్వాద కారణాన్ని బట్టే ఈ రోజున భూమి మీద మానవ జాతి ఎంతగా అభివృద్ధి చెందడానికి కారణం. అయితే ఆ అభివృద్ధిలోనికి రాకుండా చాలామంది ఈ రోజున సృష్టికర్త అయిన దేవుడిని మర్చిపోయి అసలు నిజమైన సృష్టికర్త ఎవరు, నన్ను చేసినవాడు ఎవరు అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అజ్ఞానంతో బ్రతుకుతున్న వారు అనేక మంది ఈ రోజున మరి ఆ అభివృద్ధికి నోచుకోలేక ఎక్కడ పడితే అక్కడ మరి పెట్టెలు రాలిపోయినట్లుగా రాలిపోతూ ఉన్నారు. సత్యవంతుడైన దేవుని తెలుసుకోకపోతే ఈ జీవితము వ్యర్థము. ఈ కొద్దిపాటి జీవితాన్ని మరి అసలు మనం ఎందుకు ఈ భూమి మీదకి ఎలా వచ్చామో, ఎవరు పంపితే వచ్చామో, ఎవరి యొక్క ప్రోద్బలము ఉంది, ఏ మహా మరి నామము ఈ భూమి మీద జీవించటానికి మనలను మరి పంపిందో, ఇలా అనేకమైన సత్యాలను ఈ రోజున మానవ కోటి మర్చిపోతూ ఉన్నారు, తెలుసుకోకుండా బ్రతికేస్తూ ఉన్నారు. చాలామంది మరి నేను నా తల్లి గర్భంలో నుండి వచ్చా అనుకుంటారు. తల్లి గర్భంలో నిన్ను రూపించిన వాడు ఎవరో మరి నువ్వు తెలుసుకోవాలి. నేను ఎలా వచ్చానో, నా తల్లిదండ్రుల ద్వారా వచ్చానని మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. నీ తల్లి గర్భంలో నిన్ను రూపించిన వారు ఎవరో కూడా నువ్వు తెలుసుకోవాలి. మరి నీ చదువుకు మూల కారణం ఏమిటి? ఈ తల్లిదండ్రులు చదువు చెప్పించడం వల్లనే కాదు, వారికి నీకు చదువు చెప్పించాలనే జ్ఞానం ఇచ్చిన ఆయన ఉన్నాడు. ఆయన గురించి కూడా నీవు తెలుసుకోవాలంటే ఒక విషయం మాత్రమే తెలుసుకుని అదే నా పూర్వము మరి పుట్టు పూర్వతలు అనుకోవడం కాదు. దానికి ముందు ఒక ఆయన ఉన్నాడు. ఈ ప్రపంచానికి, ఈ సర్వ సృష్టికి ముందు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, యెహోవాను నామం కలిగిన వాడు, ఉన్నవాడును అను నామం కలిగిన వాడు. ప్రియదేవుని పిల్లలు, అలాంటి దేవుణ్ణి తెలుసుకొనకుండా ఈ రోజున మరి ఆయన చేసిన సృష్టిని, ఆయన చేసిన ఈ సృష్టిని పూజించడం మొదలుపెట్టి సృష్టిని చేసిన దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియదేవుని పిల్లరా, 6వ దినాన దేవుడు మరి పశువులను, పురుగులను, జంతువులను ఆయన కలుగజేశాడు. ఈ భూమి మీద మరి ప్రతీది కూడా మరి ఆయన నోటి వాక్కు ద్వారా కలిగినదే. మరి వీటిని కలుగజేసి తరువాత తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేద్దామని ఆలోచన కలిగి
6వ దినాన తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించాడు. ప్రియదేని పిల్లారా, నరుని మరి నాసికారంధ్రములో ఆయన స్వయంగా జీవాత్మను వదిలినప్పుడు నరుడు మరి జీవి అయ్యాడు. ప్రియదేని పిల్లారా, నరుడు మరి ఆ రీతిగా రూపుదిద్దుకున్నాడు. దేవుని మహాకృపను బట్టి ఆయన పోలికలో మనం ఉన్నాం. మనలను చేసిన దేవుడు తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. మరి అలాంటి దేవుడిని తెలుసుకొనకుండా ఈ రోజున అనేక మంది మరి దారి తప్పిపోతూ ఉన్నారు. అలాంటి వారికి ఈ రోజున నీవు మరి సత్యవంతుడైన మరి సర్వాధికారి అయిన ఉన్నవాడు అన్న నామం కలిగిన దేవుడిని మనం పరిచయం చేయాలి. ఆయన నామాన్ని ఆయన గొప్పతనాన్ని మనం తెలియచేయాలి. ఆయన సువార్తను ప్రకటించాలి. 6వ దినాన్న దేవుడు మరి 6 దినాల్లో చేసిన సృష్టి అంతటిని కూడా దేవుడు ఎవరికి అప్పగించాడండి? భూమిని, భూమి మీద పాకు ప్రతి పురుగును, జంతువును, పశువులను ఏలటానికి, మరి ఆ చెట్లు, ఆ గడ్డిని మొలిపించాడు. ఆ భూమి మీద వచ్చినట్టు విత్తనములు ఇచ్చే చెట్లు, ఫలాలను ఇచ్చే చెట్లు, ఇవన్నీ మీకు ఆహారం అవుతాయి అన్నాడు. మరి సముద్ర జలంలోని జీవరాశులన్నీ కూడా మరి నీకు ఆహారం అవుతాయి అన్నాడు. అలాగుననే పచ్చని చెట్లన్నీ జంతువులకు ఆహారం అవుతాయి అన్నాడు. వేటికి కావలసిన దానిని వారికి ఆయన సక్రమంగా ఒక క్రమ పద్ధతిలో అమర్చిపెట్టాడు. మానవులకు ఏది అవసరమో, తినడానికి ఏది అవసరమో వారికి దానిని మరి కలుగజేశాడు. జంతువులకు ఏది అవసరమో వాటిని చేశాడు. ఒకరికి కలుగ చేసి మరొకరిని అన్యాయపెట్టినట్లుగా ఎక్కడ ఆయన సృష్టిలో మనకు కనబడదు. ప్రియదేని పిల్లల, ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు తన కృప చేత, తన ఆలోచన చేత, తన మంచి ఉద్దేశముతో, ఇది మానవుల యొక్క మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఉద్దేశాలు కాదు. మానవుడు ఒకవేళ ఏదైనా ఉద్దేశిస్తే దానిలో 1,00,000 తప్పులు ఉంటాయి, అక్రమాలు ఉంటాయి. మరి దేవుడు ఒక ఉద్దేశాన్ని ఉద్దేశిస్తే దానిలో మనం వెతకడానికి ఏది కూడా మనకు కనపడదు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వోన్నతుడు, మహాకాశములకు పైగా ఉన్నవాడు. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనం 6 దినాలలో దేవుడు చేసిన సృష్టిని మరి మనం ధ్యానం చేద్దాం. మరి ఈ ఒక్కొక్క దినాన దేవుడు చేసిన ప్రతిదానికి హేతువాదులు, మతోన్మాదులు, నాస్తికవాదులు దేవుడు లేడు అనేటువంటి వారు అనేకమైనటువంటి సిద్ధాంతాలను లేవనెత్తారు. అవేమిటో వచ్చే పాఠములు మనం నేర్చుకుందాం. కాబట్టి 6వ దినాన దేవుడు మరి జంతువులను, పశువులను, పురుగులను మరి భూమి పుట్టించుగాకని పలికినప్పుడు భూమి పుట్టించింది. మరి 6వ దినాన దేవుడు తన స్వహస్తముతో నరుణ్ణి చేశాడు. తన స్వరూపమందు నరుణ్ణి చేశాడు. చేయటమే కాదు, ఆజ్ఞ ఇచ్చాడు, ఆశీర్వదించాడు. మరి భూమి మీద ఉన్నటువంటి మరి ప్రతిదీ, ఆ మానవులకు ఏది ఆహారం కావాలో, మరి పశువులకు ఏది ఆహారం కావాలో, మరి సముద్ర జలరాశులకు ఏది ఆహారం కావాలో సమస్తాన్ని ఆయన సమకూర్చి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి మరి సృష్టిని ఆయన చేసి ఆయన 6వ దినాన్న మరి 6వ దినాన్ని ముగించాడు. ప్రియదేని పిల్లారా, అలాంటి గొప్ప దేవుణ్ణి అనేక మందికి పరిచయం చేద్దాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు నీ ఇంటిలో ఉండాలి అని అంటే ఈ రోజు నుంచే మరి 6 దినాల సృష్టిని నీవు మరలా ధ్యానం చేస్తే ఆ సర్వాధికారైన దేవుని యొక్క గొప్పతనం, అసలు నిజమైన దేవుడెవరో నీకు బోధపడుతుంది. అలాంటి మరి ఆలోచన మీకు దేవుడు నూతనముగా పుట్టించునుగాక. దేవుడు మీ కుటుంబాలందరినీ దీవించునుగాక. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, ఈరోజు నీ వాక్య ధ్యానం కొరకు అయ్యా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అవును తండ్రి, 6వ దినాన్న అయ్యా ఇదిగో తండ్రి, నీవు చేసిన సృష్టి క్రమంలో అయ్యా సమస్తమును కూడా మంచిదిగా నువ్వు చూసావు. నీవు చేసింది ఏది కూడా లోపము అనేటువంటిది లేకుండా నువ్వు చేసావునైనా. ఈ రోజున తండ్రి అలాంటి సృష్టిని పూజిస్తూ సృష్టికర్త అయినటువంటి నిన్ను మర్చిపోయి ఈ లోకం చెడిపోతూ ఉంది. భయంకరమైన పరిస్థితులు మా మధ్య ఉన్నాయి నాయన. ఇదిగో యుద్ధము, దేశం మీదకి దేశము యుద్ధము చేయట కొరకు కాలు దూవుతున్నాయి తండ్రి. ఏమో జరుగుతుందో తెలియని ఆయన సమయాలలో, గడియల్లో మేము ఉన్నాం తండ్రి. అలాంటి బ్రతుకులను మా బ్రతుకులను నీవు అయినా నీరు కట్టి ఫలింపజేస్తూ ఉన్నావు. నీ వాక్యం అనేటువంటి ఆయన ఉదక స్నానం చేత నాయన ప్రతి ఉదయంలో దర్శిస్తున్నావు నాయన. ఇదిగో 6 రోజుల సృష్టిని
అయ్యా మేము నాయన ఇన్ని రోజులుగా మేము ధ్యానం చేస్తూ వచ్చాం నాయన. ఇదిగో తండ్రి, ఈ సృష్టిలో ఉన్న సత్యాన్ని అనేక మంది తెలుసుకుని అయ్యా 6 దినాల్లో నీవు చేసిన సృష్టి ఆమోదయోగ్యమైనదిగా, సత్యమైనదిగా, వాస్తవికతమైనదిగా నాయన ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పరిశుద్ధ గ్రంథములో, ఏ గ్రంథంలో రాయబడిన ఈ మాటలనైనా అనేక మంది తెలుసుకుని నీ తట్టు తిరిగే కృపను అనుగ్రహించమని, ఈరోజు మేము చేయ పనులన్నింటినీ మీకు అనుదృష్టి ఉంచి దోతలకు ఆపుతలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య దివ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.